హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంగసంత యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం మోడల్ ఆక్సిలియరీ వర్డ్స్, ముఖ్యంగా కెన్, మే, మస్ట్, ఈ మూడింటి గురించి స్పష్టంగా తెలుసుకుందాం. ఎప్పుడు వాడాలి, వీటిని ఇంటర్చేంజ్ చేస్తే కెన్ ప్లేస్లో మే ప్లేస్లో మస్ట్ ఇలా ఇంటర్చేంజ్ చేస్తే ఎటువంటి అర్థాలు వస్తాయి, అవన్నీ కూడా కూలంకషంగా నేర్చుకుందాం. యు మస్ట్ టేక్ కేర్ ఆఫ్ స్టూడెంట్స్. యు మస్ట్ నాట్ బి లేట్ ఫర్ క్లాస్. You may read and write a lot. ఇక్కడ మస్ట్ నాట్ అండ్ మే వాడాం. స్టూడెంట్స్ అనగానే మనకు అర్థమైపోయింది, ప్రొఫెషన్ టీచర్. అలాగే యూ కెన్ ట్రీట్ ఇంజరీస్. యూ మే వర్క్ ఇన్ ద మార్నింగ్ ఆర్ ఎట్ నైట్. యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ పేషెంట్స్ అన్నాం కాబట్టి ఇది డాక్టర్. ఇప్పుడు చూసినట్లయితే యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ స్టూడెంట్స్, అలాగే యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ పేషెంట్స్ ఉంది. ఇది మస్ట్ అనమాట, కంపల్సరీ ఆబ్లిగేషన్. యు మస్ట్ నాట్ అంటే ప్రొహిబిషన్. యు మస్ట్ నాట్ బి లేట్ ఫర్ క్లాస్, లేట్గా రాకూడదని చెప్తున్నాను. యు మే రీడ్ అండ్ రైట్ ఏ లాట్. ఇది నీకు ఇష్టమైతే నువ్వు ఎక్కువగా చదవచ్చు, లేకపోతే లేదు. యు మే రీడ్ అండ్ రైట్ అండ్ లాట్ జరగవచ్చు, జరగకపోవచ్చు, మే అని వాడు. యు మే వర్క్ ఇన్ ద మార్నింగ్ ఆర్ ఎట్ నైట్. డాక్టర్గా మార్నింగ్ నైట్ కొన్ని సందర్భాల్లో రావచ్చు కాబట్టి అది మే అని వాడు. కెన్ యూ డిస్క్రైబ్ అదర్ ఆక్యుపేషన్స్ యూజింగ్ ద ఫాలోయింగ్ ప్రాప్స్. ఇప్పుడు యూ మస్ట్, యూ కెన్, యూ మే వాడి మీరు పోలీస్ కానీ, కలెక్టర్ కానీ, లేదా ఇంకేదైనా ప్రొఫెషన్ గురించి మీ అంతటా మీరు 2 to 3 సెంటెన్సెస్ రాసి కామెంట్లో పెట్టండి. ఐ విల్ ట్రై టు గెస్ దట్ ఆక్యుపేషన్. ఇప్పుడు అవుట్లైన్ చూద్దాం. వర్డ్స్ కెన్, మస్ట్ అండ్ మే ఆర్ కామన్ ఆక్సిలరీ వర్బ్స్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ స్పీకర్స్ యాటిట్యూడ్స్ అండ్ ఒపీనియన్స్ దట్ ఇంక్లూడ్. ఒక స్పీకర్ యొక్క యాటిట్యూడ్ కానీ, అభిప్రాయాలు కానీ మనకు అర్థమవుతాయి. ఈ మే, మస్ట్, కెన్, అలాగే విల్, వుడ్, షల్, షుడ్ ఇవన్నీ కూడా మోడల్ వర్బ్స్ అంటాము. అలాగే అంటే ఇవి మోడాలిటీని ఎక్స్ప్రెస్ చేస్తాయి కాబట్టి మోడల్ వర్బ్స్ అనమాట. ఆక్సిలరీ వర్బ్స్ సహాయక క్రియలు కూడా అనమాట ఇవి. అందుకే దీన్ని హెల్పింగ్ వర్బ్స్ కూడా అంటాం. So auxiliary verbs or modal verbs are also called helping verbs. They are always paired with another verb. కానీ ఇవి సహాయక క్రియలు, ఇంకొక క్రియకి సహాయంగా ఉంటాయి. సహాయ నటుడి పాత్ర అనమాట, మెయిన్ హీరో వేరు. వీటి పక్కనే మనకి వేరే వర్బ్ అనేది కంపల్సరీగా వస్తుంది. వాట్ డూ ఆల్ మోడల్ వర్బ్స్ హ్యావ్ ఇన్ కామన్? అన్నిటికీ కామన్గా ఏముందో చూద్దాం. మోడల్ వర్బ్స్ డోంట్ యాడ్ ఎస్ ఫర్ ద థర్డ్ పర్సన్ సింగులర్. సో ద form is always the same. Third person singular లో he, she, వాటిలో he plays football, she goes to school అంటాం, she swims every day అని చెప్తాం. కానీ మోడల్ వెబ్స్లో ఎస్ అనేటువంటిది వర్బ్ని యాడ్ చేయం. she can swim, she may swim ఇలా మనం చెప్తాం, కానీ ఎస్ ఫామ్ అనేది ఉండదు. అలాగే the question form is created by inverting the subject and the verb. యూ కెన్ డైవ్ అని ఉంది, నువ్వు చేయగలవని అంటున్నాను. యూ కెన్ డైవ్లో మనం ఆ సబ్జెక్ట్ అండ్ వర్బ్ని మనము అటు ఇటు మార్చడం వల్ల, యూ కెన్ డైవ్ని కెన్ ముందుకు పెట్టి యూ మార్చడం వల్ల కెన్ యూ డైవ్ క్వశ్చన్ ఫామ్ అని వస్తుంది. అలాగే వీ మేక్ ద నెగిటివ్ ఫామ్ బై యాడింగ్ నాట్. యాడ్ చేస్తే నెగిటివ్ ఫామ్ వచ్చేస్తుంది. మే నాట్, కెన్ నాట్, మస్ట్ నాట్, దే మస్ట్ నాట్ స్విమ్ ఎట్ ద లేక్. They are followed by a verb without not. They must bring their own tent at the camping site. ఇప్పుడు ముందుగా కెన్ ఎప్పుడు వాడాలో చూద్దాం. కెన్ అనేటువంటిది సామర్థ్యాన్ని లేదా అసమర్థతను, ఎబిలిటీ ఆర్ ఇన్ఎబిలిటీని చూపిస్తుంది. ఐ కెన్ స్పీక్, ఐ కెనాట్ స్పీక్. సో ఐ కెన్ స్పీక్ డిఫరెంట్ లాంగ్వేజెస్, ఇది నా ఎబిలిటీ. పర్మిషన్ కూడా మనం కెన్ వాడతాం. కెన్ ఐ బారో ఏ డిక్షనరీ. అయితే ఇది పెద్దవాళ్ళతో కాదండి, మామూలుగా మన ఫ్రెండ్స్, సమవుజ్జులతో కెన్ ఐ బారో ఏ డిక్షనరీ అని మనం అనవచ్చు. టీచర్ని కెన్ ఐ కమిన్ అనుకుంటా, మే కమిన్ అంటే బాగుంటుంది. పాసిబిలిటీ, ఎనీ వన్ క్యాన్ బికమ్ మల్టీలింగ్వల్. చూడండి, పాసిబిలిటీని కూడా మనం కెన్తో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎవరైనా బహుభాషావేత్త కావచ్చు, ఎనీ వన్ కెన్ బికమ్ మల్టీలింగ్వల్. అలాగే మే, పాసిబిలిటీ, షీ మే బీ ఎట్ హోమ్, ఇంటి దగ్గర ఉండవచ్చు. పర్మిషన్కి మే టేక్ ఏ బ్రేక్, మే కమింగ్, చాలా ఫార్మల్గా మనకి పర్మిషన్ కోసం మే వాడతాం. పాసిబిలిటీకి కూడా మనం మే వాడతాం. మే ఐ హ్యావ్ సమ్ కాఫీ, ఇట్ మే రెయిన్ నౌ, ఆ విధంగా. ఇక మస్ట్ అనేటువంటిది ఆబ్లిగేషన్, ఖచ్చితంగా నెరవేర్చాల్సిన పని. యు మస్ట్ గెట్ ద డ్రైవర్స్ లైసెన్స్ బిఫోర్ ఐ బై యూ ఎ కార్.
ఒక తండ్రి కూతురుతో చెప్తున్నాడు, యూ మస్ట్ గెట్ ద డ్రైవర్స్ లైసెన్స్ బిఫోర్ ఐ బై యూ కార్. నీకు కార్ కొంటాను కానీ నువ్వు అంతకు ముందర లైసెన్స్ సంపాదించుకోవాలి. అలాగే పాజిబిలిటీ, దే మస్ట్ బి అట్ హోమ్, దేర్ కార్ ఈజ్ పార్క్డ్ ఎట్ ద గ్యారేజ్. అంటే వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, ఎందుకంటే కారు గరాజ్లో ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంటారని ఒక పాజిబిలిటీ చెప్తున్నాము. అలాగే ప్రొహిబిషన్, నిషేధము, యూ మస్ట్ నాట్ డ్రైవ్ ఫాస్ట్, నువ్వు ఫాస్ట్గా డ్రైవ్ చేయకూడదు. ఇక టైప్స్ ఆఫ్ మోడల్స్, ఎబిలిటీని చెప్పడానికి ఐ కెన్ పే యూ నెక్స్ట్ వీక్. పర్మిషన్ కోసం కెన్ ఐ సిట్ డౌన్, మై గో ఆఫ్టర్ డిన్నర్. పాజిబిలిటీకి షీ కాంట్ బి హిస్ డాటర్, ఆమె అతని కూతురు కాకపోవచ్చు. మై వాలెట్ ఈస్ గాన్, సమ్వన్ మస్ట్ హ్యావ్ స్టోలన్ ఇట్, నా వాలెట్ పోయింది, ఎవరో దొంగిలించి ఉండవచ్చు. ఐ మే సీ యూ టుమారో, నేను రేపు నిన్ను కలవచ్చు. రిక్వెస్ట్ కోసం ఎక్కువగా మనం కుడ్ వాడతాం. కుడ్ యూ పాస్ మీ ద సాల్ట్, ఇది కుడ్ అనేది ఎక్కువగా మనం పొలైట్ రిక్వెస్ట్లో వాడతాం. ఆబ్లిగేషన్, ఖచ్చితంగా నెరవేర్చాల్సిన పనులు. యూ మస్ట్ సీ ఎ డాక్టర్, ఒంట్లో బాగాలేదు నీకు, డాక్టర్ని ఇమీడియట్గా కలవాలి అని చెప్తున్నాం. ఇప్పుడు ఒక ప్రాక్టీస్ టెస్ట్ చేద్దాం. ఐడెంటిఫై ద మోడల్స్ యూజ్డ్ ఇన్ ఈచ్ సెంటెన్స్ అండ్ ఇట్స్ కరస్పాండింగ్ ఫంక్షన్. ఇక్కడ మనం ఏ మోడల్ని వాడామో దాని ఫంక్షన్ ఏంటి, ఎబిలిటీయా, పర్మిషనా, పాజిబిలిటా, రిక్వెస్టా, ఆబ్లిగేషనా మనం చెప్పగలగాలి. ఎల్డెన్ కాంట్ ప్లే ద పియానో టుడే. కెన్ అనేటువంటిది మనం వాడాం, ఇది మోడల్. మరి దీని ఫంక్షన్ ఏంటో గెస్ చేయండి. హీ మస్ట్ బి సిక్, మస్ట్ అనేటువంటిది మన మోడల్, మరి దాని ఫంక్షన్ ఏంటో గెస్ చేయండి. యూ మస్ట్ టేక్ యువర్ మెడిసిన్, మళ్ళీ మస్ట్ వాడాం, ఇక్కడ మస్ట్ ఏ విధంగా పనిచేస్తుంది. కెన్ ఐ వాచ్ టీవీ టు రిలాక్స్, కెన్ అనేటువంటిది ఇక్కడ మోడల్, క్వశ్చన్లో వాడాం, ఫంక్షన్ ఏంటో చూడాలి. కుడ్ యూ బై మీ సమ్ మిల్క్ ఎట్ ద స్టోర్, ఇది కూడా క్వశ్చన్ మార్క్ ఉంది, ఇది రిక్వెస్ట్ అనమాట, మీరు చేయగలరు అన్నట్టుగా. సో దీని ఫంక్షన్ ఏంటో చూద్దాం. ఎల్డెన్ కాంట్ ప్లే కాబట్టి ఇది సామర్థ్యత అనమాట, అతను పియానో వాయించలేడని చెప్తాను. హీ మస్ట్ బి సిక్, అతను జబ్బుపడి ఉండొచ్చు అని పాజిబిలిటీని, సంభావ్యతని మనం చెప్తున్నాం. యూ మస్ట్ టేక్ యువర్ మెడిసిన్, ఆబ్లిగేషన్, ఖచ్చితంగా చేయాల్సిన పనిని మనం ఇందులో ఎక్స్ప్రెస్ చేస్తాం. కెన్ ఐ వాచ్ టీవీ టు రిలాక్స్ అని పర్మిషన్ తీసుకుంటాం. కుడ్ యూ బై మీ సమ్ మిల్క్ ఎట్ ద స్టోర్ అని రిక్వెస్ట్ చేస్తాం. నౌ మోడల్స్ని ఇంటర్చేంజ్ చేసి క్యాన్ ప్లేస్లో మస్ట్, మస్ట్ ప్లేస్లో మేము వాడితే ఎలాగ ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాం. స్విచ్ ది మోడల్స్ బిట్వీన్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్, హౌ విల్ ద మీనింగ్ చేంజ్. ద డివైస్ మస్ట్ నాట్ బి యూజ్డ్ అండర్ వాటర్, ఈ డివైస్ నీటిలో వాడకూడదు. హ్యూగోస్ క్యాట్ మే బి హైడింగ్ అండర్ ద బెడ్, క్యాట్ కనిపించట్లేదు, పిల్లి మేబీ బెడ్ కింద ఉండొచ్చు. షీ క్యాన్ కుక్ ఫ్లేవర్ఫుల్ మీల్స్, ఆమె మంచి వాసన వచ్చేటువంటి, సువాసన వచ్చేటువంటి, గుంగమలాడేటువంటి ఫుడ్ని, మీల్స్ని కుక్ చేయగలరు. ఇప్పుడు మనం మోడల్స్ మార్చుదాం. ద డివైస్ మే నాట్ బి యూజ్డ్ అండర్ వాటర్, ఇందాక మనము మస్ట్ నాట్ బి అని చెప్పాము, ఖచ్చితంగా వాడకూడదు అని చెప్పాము. ఇక్కడ ద డివైస్ మే నాట్ బి అని చెప్తున్నామంటే దట్ ఇస్ రిమైండర్ సౌండ్స్ లెస్ స్ట్రిక్ట్ దెన్ వెన్ మస్ట్ వాజ్ యూజ్డ్. ఇందాక మస్ట్ అని వాడినప్పుడు అస్సలు నీటిలో వాడకూడదు, వాడిపోతే పాడైపోతుంది అని చెప్తాను. మే నాట్ బి అంటే నీటిలో వాడకూడదు, వాడకపోతే మంచిది అన్న, కొంచెం ఆ సివియారిటీ, దాని యొక్క కొంచెం ఆ తీవ్రత తగ్గింది అనమాట. ఈగోస్ క్యాట్ కెన్ బి హైడింగ్ అండర్ ద బెడ్, మరి ఇందాక మనం మేబీ అన్నామంటే అయి ఉండొచ్చు అంటున్నాము, ఇక్కడ కెన్ అని వాడుతున్నాము. ఇట్ సీమ్స్ మోర్ సెటర్ దట్ ద క్యాట్ ఈజ్ అండర్ ద బెడ్, ఇక్కడ ఆల్రెడీ మనం చూసేది క్యాన్ బి అంటే కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంది, అక్కడే ఉండే ఛాన్స్ ఉంది అని అంటున్నాం. అలా కాకుండా హ్యూగోస్ క్యాట్ మస్ట్ బి హైడింగ్ అండర్ ద బెడ్ అంటే 100% అక్కడే ఉంటుందని మన ఉద్దేశం అనమాట. షీ మస్ట్ కుక్ ఫ్లేవర్ఫుల్ మీల్స్, ఇందాక మనం ఏం చెప్పామంటే ఆమె ఫ్లేవర్ఫుల్ మీల్స్ వండగలదని చెప్పాము. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ఖచ్చితంగా ఆమె మంచి ఫుడ్ వండాలి. గుడ్ కుకింగ్ బికమ్స్ ఏ రిక్వైర్మెంట్ ఫర్ ద పర్సన్, ఎందుకంటే మన సార్ వస్తాడు, ఆయన చాలా పెద్ద ఆఫీసరు, మంచి ఫుడ్ ఉండాలి. సో మస్ట్ కుక్ ఫ్లేవర్ఫుల్ మీల్స్ అని ఖచ్చితంగా చేయాల్సిన పని మనం చెప్తున్నాం అన్నమాట. యాజ్ హెల్పింగ్ వర్బ్స్, ఆక్సిలియరీస్ or modals do not take the s form and are always paired with the base form of the main verb. ఎప్పుడు కూడా బేస్ ఫామ్ అంటే ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వెబ్ మాత్రమే వస్తుంది. గోస్, జాయిన్స్, రన్స్ అని ఎస్ ఫామ్ రాదు. అలాగే మోడల్స్ ఎక్స్ప్రెస్ డిఫరెంట్ మీనింగ్స్ సచ్ యాజ్ ఎబిలిటీ, పాజిబిలిటీ, పర్మిషన్ అండ్ ఆబ్లిగేషన్. కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మోడల్స్ ఆర్ మస్ట్, కెన్, మే, ఇంకా విల్, వుడ్, షల్, షుడ్, మైట్ ఇవి కూడా ఉన్నాయి. మరిన్ని వీడియోస్లో మరింతగా నేర్చుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవల్ సెమ్తా యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్,
మీ చుట్టూల రోడ్డు మీద అక్కడ మీకు కొన్ని సైన్ బోర్డ్స్ కనిపిస్తాయి. ఆ సైన్ బోర్డ్స్ చూసి మీరు ఈ కెన్, మే, మస్ట్ వీటితో సెంటెన్సెస్ రాయడానికి ప్రయత్నించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటిది రెస్ట్రిక్షన్ ఉంది, యూ కాంట్ ఎంటర్ హియర్, ఇటువైపు మీరు రాకూడదు అని. ఇలా ఏవైనా సైన్స్ చూసి మీరు కొన్ని సెంటెన్సెస్ చేయడానికి ప్రయత్నించండి.